అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఎస్, కొంచెం అంటే చాలా ట్రావెల్ చేసి మీద ఇక్కడ దాకా వచ్చాను నేను. ఒకటి, ఇప్పటి వరకు మీకు ఏదైతే చెకప్ జరిగిందో దానికంటే ముందు ఈ వాల్యూస్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. సో నా పేరు వచ్చి శ్రీనివాస్ రెడ్డి. 12 ఇయర్స్ నుంచి 12 సంవత్సరాల నుంచి నేను వెల్నెస్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. సో అసలు వెల్నెస్ కోచ్ అంటే ఏంటి అంటే, ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండడం అనేది అందరికీ అవసరమే. ఆరోగ్యంగా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? అందరికీ అవసరమే. సో ప్రతి ఒక్కరికి నీడ్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఇప్పటి వరకు మీరు ఏదైతే చెప్తున్నారో మనం చేసే పనులు అవ్వచ్చు, మనం ఇచ్చే సర్వీస్ అవ్వచ్చు, ఇంకా బాగా ఇవ్వచ్చు. సో మీరు ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వాలి, మన ఇండియాని ఇంకా బాగా చూడాలి అంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. సో మనందరికీ తెలిసినంత వరకు ఆరోగ్యంగా ఉండడం అంటే దగ్గు, జ్వరం, జలుబు వస్తే అనారోగ్యంగా ఉన్నట్టు. ఎవరో దగ్గుతున్నారు ఆల్రెడీ. సో దగ్గు, జ్వరం, జలుబు వస్తే అనారోగ్యంగా ఉన్నట్టు, అవేమీ లేకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టు. రైటా రాంగా? కాకపోతే ఇది మనకు తెలిసినంత వరకు రైట్. కానీ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది అంటే, మన బాడీలో ఉండాల్సిన బరువు కన్నా 1 కిలో బరువు ఎక్కువ ఉన్నా, ఉండాల్సిన కొవ్వు కన్నా 1 కిలో కొవ్వు ఎక్కువగా ఉన్నా, మెంటల్గా టెన్షన్, వర్రీ, స్ట్రెస్ ఉన్నా కూడా మనం అన్హెల్దీగా ఉన్నట్టే అంట. బాడీలో ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉన్నా, ఉండాల్సిన కొవ్వు కంటే ఎక్కువగా ఉన్నా, టెన్షన్, వర్రీ, స్ట్రెస్ అంటే ఎలాంటి ఆందోళన. ఇక్కడ జరిగే క్లాసెస్ మొత్తం దాని గురించే. అంటే వచ్చిన తర్వాత బోర్డ్ చూసాను. అంటే మనం మెంటల్గా పీస్గా లేకపోయినా కూడా మనం అనారోగ్యంగా ఉన్నట్టేనంట. సో ఈ లెక్కను చూసుకుంటే టెన్షన్లు, వర్రీలు ఉన్నా కూడా మనం అనారోగ్యంగా ఉన్నట్టే. సో యాజ్ ఎ వెల్నెస్ కోచ్గా మేము చేసే పని ఏంటి అంటే, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా ఉండాలో నేర్పిస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం. మేము చేసే పని అదే. సో మాకు న్యూట్రిషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఫిజికల్గా న్యూట్రిషన్ సెంటర్ రన్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం మీలా నాన్ లోకల్లా ఉండే పీపుల్కి వర్చువల్ జూమ్ సెషన్ కూడా మేము రన్ చేస్తాం. సో అక్కడ మేము నేర్పించే విషయాలు ఏంటి అంటే, ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేర్పిస్తాం, ఆనందంగా ఎలా ఉండాలో నేర్పిస్తాం. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మన ఆలోచనల్ని మనం కంట్రోల్లో పెట్టుకొని మన మైండ్ సెట్ని ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాలనే దాని గురించి ప్రతి ఒక్కటి కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం. గత 12 ఇయర్స్ నుంచి ఒక 300 to 400 ఫ్యామిలీస్ వరకు మేము హెల్ప్ చేస్తాం ఇదే ఫీల్డ్లో. సో అంటే వాళ్ళు బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండడం కోసం అండ్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోవడం కోసం ప్రతి ఒక్కటి కూడా ఎడ్యుకేట్ చేస్తాం. సో మీ అందరికీ ఏదైతే ఇప్పుడు చెకప్ చేసుకున్నారో ఆ చెకప్ ఎలాంటి మెడికల్ చెకప్ కాదు, ఎందుకంటే అది క్లియర్గా నేను మీకు గైడ్ చేయాలి. సో అది ఓన్లీ హెల్త్ చెకప్ అంతే. దాంట్లో మనకి బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, దేని గురించి తెలియదు. దీంట్లో మనకు తెలిసేది ఏంటి అంటే, మన బాడీ బరువు ఎంత ఉంది, మన బాడీ లోపల కొవ్వు శాతాలు ఎలా ఉన్నాయి, మన శక్తి శాతం ఎంత ఉంది అనే దాని గురించి మాత్రమే తెలుస్తుంది. ఈ వాల్యూస్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ వాల్యూస్ ఎప్పుడైతే పెరగడం, తగ్గడం జరుగుతుందో ఇందాక నేను చెప్పిన ప్రతి వ్యాధి మన బాడీ లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మన బాడీని మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఏ వ్యాధి మన బాడీ లోపలికి రాదు. మన బాడీని మనం కంట్రోల్లో ఉంచుకోకపోవడం వల్లే ప్రతి వ్యాధి మన బాడీ లోపలికి వస్తుంది. సో ఈ రిపోర్ట్లో ఫస్ట్ మీకు తెలిసేది, రిపోర్ట్ చూడండి. రిపోర్ట్ గురించి లిటిల్ బిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకున్న షీట్లో ఫస్ట్ వాల్యూ వెయిట్ ఉంది. సో డే, హైట్ అదంతా అయిపోయిన తర్వాత మూడో వాల్యూ వెయిట్, WT అని రాస్తుంది కదా, అది మీరున్న బరువు. సో యాక్చువల్గా నేను క్లియర్గా మీ అందరికి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఎవరికైనా డౌట్ ఉన్నా కూడా హ్యాండ్ రైజ్ చేస్తే నేను మళ్ళీ రిపీట్ కూడా చేస్తాను. సో చాలామంది బరువుని ఎలా చూస్తారు అంటే, ఇందాక చెకప్ చేసినప్పుడు కూడా కొంతమంది నన్ను అడుగుతున్నారు, నా ఏజ్కి నేను కరెక్ట్గానే ఉన్నానా? యాక్చువల్గా మన బరువు అనేది ఏజ్కి సంబంధం లేదు. మన బరువు అనేది మన హైట్ని బట్టి చూడాలి. సో ఈ బరువు అనేది చిన్నపిల్లలకి హైట్ని బట్టి, ఏజ్ని బట్టి చూస్తాం. బట్ ఇక్కడ ఉన్న మనం అందరం 18+ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో మన ఎత్తుకు తగ్గ బరువులో ఉన్నామా లేదో చూడాలి. దాన్ని ఐడియల్ వెయిట్ అంటాం. ఐడియల్ వెయిట్ అంటే ఏంటి? మన హైట్కి తగ్గ బరువులో మనం ఉంటే ఐడియల్ వెయిట్. సో మరి ఐడియల్ వెయిట్ ఎలా చూడాలి అంటే, మీ షీట్ వెనక్కి తిప్పి చూసుకోండి. మీ అందరి షీట్ వెనక్కి తిప్పి చూసుకుంటే ఇక్కడ మీ హైట్ రాస్తుంది క్లియర్గా. వెనకాల హైట్ షీట్ ఉంది, చూసుకున్నారా? సో మీకు ముందు ఆల్రెడీ ఎన్ని సెంటీమీటర్ హైట్ ఉందో రాసాం. సో అక్కడ మీరు ఎత్తుక్కోవాలి మీ సెంటీమీటర్ హైట్ ఎక్కడుందో.
ఇక్కడ ఉంది కదా వెనకాల 152 సెంటీమీటర్, 155 సెంటీమీటర్, 157 సెంటీమీటర్, మధ్యలో 156 అలాంటివి లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ హైట్ వచ్చి 161 ఉంది అనుకుందాం, అక్కడ 161 లేదు, దాని తర్వాత ఏముంది 163 ఉంది. సో 161 దేనికి దగ్గరలో ఉందో చూసుకోవాలి. 160కి దగ్గరలో ఉందా, 163కి దగ్గరలో ఉందా? 160కి దగ్గరలో ఉంది కాబట్టి మనం దాన్ని చూడాలి. సో ఇక్కడ మేల్ అయితే ఇక్కడ చూడాలి మెన్, ఆ పక్కనే ఆపోజిట్లో. ఫీమేల్ అయితే ఫీమేల్ దాంట్లో చూడాలి. దానికి ఎదురుగా మీరు ఆ హైట్కి ఎంత బరువు ఉండాలో క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇది చూసి కన్ఫ్యూజ్ అయితే ఇంకొక సింపుల్గా నేను చెప్పేస్తా. సో ఇప్పుడు మీ హైట్ని ఇక్కడ నేను రాసి పెట్టా కదా మీ షీట్లో ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అని. మగవాళ్ళు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా హైట్ 168 సెంటీమీటర్. ఇప్పుడు మీ షీట్లో మీ హైట్ ఉంది కదా, నా హైట్ ఎంత 168 సెంటీమీటర్స్. ఇప్పుడు నేను ఉండాల్సిన బరువు ఎంత అంటే మగవాళ్ళు దాంట్లో నుంచి -100 చేసేసేయాలి, -100 చేసేయాలి. సో నేను ఉండాల్సిన వెయిట్ 68. సో ఆడవాళ్ళు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేడం ఫీమేల్ 164 సెంటీమీటర్ ఉన్నారు, రైటేనా మేడం? సంథింగ్ ఎక్స్ట్రా ఎంతో 167. సో లేడీస్ ఏం చేయాలి అంటే 167 అంటే మీ హైట్ సెంటీమీటర్లు ఎంతైతే ఉందో 105 తీసేయాలి దాంట్లో నుంచి, అది మీ ఐడియల్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 167 ఉన్నారు, సో మీరు ఉండాల్సిన వెయిట్ -105 అంటే 62 మీ ఐడియల్ వెయిట్. మగవాళ్ళు అయితే నా హైట్ వచ్చి 168 -100 తీసేస్తే 68 కిలోలు నేను ఉండాలి. ఇప్పుడు మీరు దాంట్లో నుంచి తీసేస్తే ఎక్స్ట్రాగా ఎంతైతే ఉందో అది మీ ఓవర్ వెయిట్, దానికన్నా తక్కువగా ఉంటే అండర్ వెయిట్. అదే మీరు ఎంత అయితే ఉండాలో అంతే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 68 ఉండాలి, 68లో ఉంటే నేను ఐడియల్ వెయిట్లో ఉన్నట్టు. 68 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్, 68 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్. మరి ఓవర్ వెయిట్లో ఉంటే మంచిదా, అండర్ వెయిట్లో ఉంటే మంచిదా? ఐడియల్ వెయిట్లో ఉండాలి, అండర్ వెయిట్లో కూడా ఉండకూడదు. ఐడియల్ వెయిట్ మన హైట్కి తగ్గ వెయిట్లో ఉంటే రైట్. ఎక్కువ ఉన్నా మంచిది కాదు, తక్కువ ఉన్నా మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండాల్సిన దానికన్నా ఒక 15 kg ఎక్స్ట్రాగా ఉన్నా ఎగ్జాంపుల్గా, ఎందుకంటే నేను ఇక్కడ ఎవరిది కూడా నేమ్ మెన్షన్ చేయట్లా. కొంతమంది ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు, సార్ పబ్లిక్గా అనౌన్స్ చేయరు కదా అంటే, నేను అనౌన్స్ చేయనండి, మీ రిపోర్ట్ మీరే చూసుకునేలా చేస్తా అని చెప్పా. కొంతమంది ఎవరు కాదు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉండాల్సిన వెయిట్ ఏమో 68 కిలోలు, కానీ నేను ఉన్నాను ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తే మాట్లాడొద్దని, ఓకే. సో ఇది ఒక హింట్ అనమాట. మీరు మాట్లాడితే నేను డిస్టర్బ్ అయిపోతా, నేను చెప్పాలనుకునేది వేరే పాయింట్లోకి వెళ్ళిపోతా. డన్నా ఎవరైనా నాయిస్ చేస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాను నేను, అంటే మా క్లబ్లో అలవాటు అనమాట. సో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తే ఏంటి మాట్లాడొద్దని, ఓకే. సో ఇప్పుడు నేను ఉండాల్సిన దానికన్నా 20 కిలోలు బరువు ఎక్కువగా ఉన్నాం. సో నేనేమనుకుంటానంటే 20 కిలోలే కదా ఉంటే ఏమవుద్ది అని నేను అనుకుంటా. సో జస్ట్ ఇప్పుడు మీరు ఎంత ఎక్కువ బరువులో ఉన్నారో మీ అందరికీ క్లారిటీ వచ్చిందా, లేదా అండర్ వెయిట్లో ఉన్నారు, సో క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు దానివల్ల మన బాడీ ఎంత ఇబ్బంది పడద్దో నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఒక 2 కిలోమీటర్ వాక్ చేయాలి, చేయగలమా? హ్యాండ్ రైజ్ చేయండి అబ్బా, పర్లేదు, కొంచెం క్యాలరీ బర్నింగ్ అవుద్ది. ఒక 2 కిలోమీటర్ వాక్ చేయాలి, నేను చేయగలను అన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్, అలాగే ఉంచండి. అదే 2 కిలోమీటర్ రన్నింగ్ చేయాలి, చేయగలమా? కొంచెం కష్టమైన కొంచెం బ్రేక్ తీసుకున్నా ఫినిష్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు అదే 2 కిలోమీటర్ 10 కిలోల బరువు ఎక్స్ట్రాగా నెత్తి మీద పెట్టుకుని రన్నింగ్ చేయాలి. ఎంతమంది చేయగలరు? చాలా కష్టం. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ 10 కిలోల బరువును తీసి పక్కన పెట్టేయాలనిపిస్తుంది. సో పైన ఉంది కాబట్టి తీసేసి పక్కన పెట్టేయగలం, మనకు తెలియకుండా ఆల్రెడీ బాడీలో ఓవర్ వెయిట్ని మోస్తూనే ఉన్నాగా. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు 10 కిలోలు ఎక్స్ట్రా పెట్టుకుని 2 కిలోమీటర్లు పరిగెట్టాలి అంటే అమ్మో నా వల్ల అవ్వదు, నేను తీసేయాలనే ఆలోచన మనకు వచ్చేసింది. మరి బాడీ లోపల ఎక్స్ట్రా వెయిట్ని ఎన్ని కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాం అది పెట్టుకొని, ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం, మన బాడీ ఎంత ఇబ్బంది పడుద్ది. అర్థమవుతుందని జస్ట్ మీకు అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. సో దీనివల్ల మన బాడీ చాలా సఫర్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వెయిట్ గురించి మీకు అర్థమైపోయింది. ఇక్కడ వెయిట్తో పాటు మనం మెయిన్గా చూడాల్సింది ఏంటి అంటే మన బాడీ లోపల ఉన్న ఫ్యాట్ పర్సంటేజెస్ని చూడాలి, కొవ్వు శాతం. ఇప్పుడు వెయిట్ కన్నా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చేసేది ఏంటి అంటే మన బాడీ లోపల ఉన్న ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో మనల్ని మేజర్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకు వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ కూడా మన బాడీ లోపల ఉన్న ఫ్యాట్ నుంచే వస్తున్నాయి. సో ఫ్యాట్ అనగానే
మనలో ఉన్న చాలామంది ఒకటే రకమైన కొవ్వు ఉంటుంది, అది కూడా లావుగా ఉన్న వాళ్ళకే ఉంటుంది, సన్నంగా ఉన్న వాళ్ళకి కొవ్వు ఉండదు అనుకుంటాం. ఇది రైటా రాంగా? ఇది 100% రాంగ్. మనం ఓవర్ వెయిట్లో ఉన్నా అండర్ వెయిట్లో ఉన్నా మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. సో మన బాడీకి ఫ్యాట్ అవసరమా, అవసరం లేదా? 100% అవసరం. ఎందుకు అవసరం అంటే ఈరోజు మార్నింగ్ రాగానే మంచిగా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు ఇక్కడ. సో మార్నింగ్ తిని ఇప్పుడు నేను ఎప్పటి వరకు వదిలితే అప్పటి వరకు మనం అలాగే కూర్చొని ఉంటాం. మేడం అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా వీలైతే, ఫోటో పర్పస్. ఓకే ఓకే డన్ డన్. ఓకే చలో. ఏం చెప్తున్నా నేను, నాకు ఒక ప్రాబ్లం ఉంది, మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ అయితే పాయింట్ మర్చిపోతా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని మధ్యాహ్నం వరకు పని చేస్తాం, మధ్యాహ్నం తిని సాయంత్రం వరకు పని చేస్తాం, సాయంత్రం డిన్నర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏమీ తినకపోయినా కూడా మన బాడీ పనిచేస్తుంది. సో ఎలా పనిచేస్తుంది? ఫ్యాట్. ఇప్పుడు సింపుల్గా మనం అందరం మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తాం. మొబైల్ ఫోన్ ఏ విధంగా వాడతాము అంటే దీంట్లో ఛార్జింగ్ పెట్టుకొని 100% బ్యాటరీ అయిన తర్వాత అది అయిపోయే వరకు మనం వాడతాం. సో దీని లోపల ఉన్న బ్యాటరీ ఏం చేస్తుంది అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. సో ఇది డే మొత్తం రన్ అయ్యేలాగా బ్యాటరీ ఉపయోగిస్తాం. సేమ్ అలాగే మనం తిన్న ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని మన బాడీ లోపల ఉన్న ఫ్యాట్ స్టోర్ చేసి ఉంచుద్ది. మనకి అవసరమైనప్పుడల్లా ఇది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అందుకే మనం ఏం చేస్తామంటే తిన్నా తినకపోయినా మన పని మనం కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. కానీ అది రాంగ్ యాక్చువల్గా. దాని గురించి రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన బాడీకి ఫ్యాట్ అవసరమే. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టాం, 100% అయిపోయింది, ఆ ఛార్జింగ్ అలాగే ఉంచాం, ఏమవుద్ది? బ్యాటరీ హీట్ అవుద్ది. అంటే ఇప్పుడు కొంచెం పేలకుండా చూసుకుంటున్నారు. ఒకప్పుడు మొబైల్స్ ఊరికే పేలేవిగా. ఎందుకు? ఓవర్ ఛార్జింగ్ చేస్తే మొబైల్ పేలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు లో బ్యాటరీ అయింది, మొబైల్కి ఛార్జింగ్ కనెక్ట్ చేయాల, ఏమవుద్ది? స్విచ్ ఆఫ్ అవుద్ది. సో ఛార్జింగ్ ఎక్కువ అయితేనేమో పేలిపోతుంది, లో బ్యాటరీ అయితేనేమో స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మన బాడీ పరిస్థితి కూడా అంతే. ఫ్యాట్ ఎక్కువైతేనేమో మనం పేలుతాం, ఫ్యాట్ తక్కువైతేనేమో ఎనర్జీ ఉండదు. సో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మన బాడీకి ఫ్యాట్ అవసరమే. ఫ్యాట్ మంచి చేస్తుంది ఎప్పుడు అంటే ఉండాల్సినంత ఉంటే, ఫ్యాట్ చెడు చేస్తుంది ఎప్పుడు అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నా అది మన బాడీకి చెడు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మన బాడీలో ఒకటే రకమైన ఫ్యాట్ ఉండదు. మన బాడీలో మొత్తం 3 రకాల కొవ్వు శాతాలు ఉంటాయి. ఒకటి బయటకు కనిపించే కొవ్వు శాతం, రెండోది మన బాడీ లోపల ఉన్న కొవ్వు శాతం, మూడోది మన బాడీ మొత్తం కలిసిన కొవ్వు శాతం. సో ఈ 3 ఇప్పుడు మీ రిపోర్ట్లో ఉన్నాయి. చెప్పనా? ఈ 3 మీ రిపోర్ట్లో ఉన్నాయి ఆల్రెడీ. సో ఫస్ట్ది బయట నుంచి కనిపించే కొవ్వు శాతం. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిమ్మల్ని వాల్యూస్ చూసుకోమని చెప్తాం. సో బయట నుంచి కనిపించే కొవ్వు అంటే మన పొట్ట, మన సైడ్స్, మన థైస్. మీ 2 చేతులు ఖాళీగానే ఉన్నాయా? సరదాగా ఇలా 2 చేతులు పైకి తీసుకెళ్ళండి అందరూ. అంటే మీరు నాతో ఇన్వాల్వ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇలా సైడ్కి ఈ షేప్లో. ఓకే, ఇలా సైడ్కి తీసుకెళ్ళి పట్టుకోండి. ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ 2 సైడ్లు. నాకు మైక్ ఉంది కాబట్టి ఒకటే పట్టుకున్నా. ఏమొచ్చింది? టైర్స్ వస్తాయి. టైర్స్ కొంతమందికి సైకిల్ టైర్ వస్తుంది, కొంతమందికి బైక్ టైర్ వస్తుంది, ఇంకొంతమందికి ఇంకా అంతకు మించి నేను చెప్పను. మళ్ళీ ఈగో హట్ అయితే అక్కడి నుంచి వచ్చి ఈగో హట్ చేసినట్టు అవుతుంది. నేను వాట్ ఎవర్, నేను చెప్తే బాగోదు, మీరు చెప్తే ఓకే. అది ఫ్యాట్, అది ఫ్యాట్. ఇంకొకసారి చూద్దాం. మళ్ళీ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి, 2 చేతులు దగ్గరికి తీసుకురండి, 2 కంబైన్ చేసేయాలి. ఇలా ముందుకు తీసుకెళ్ళండి, ఇక్కడ పట్టుకోండి. మీ వచ్చిందా? 6 ప్యాక్ వచ్చింది కదా? మన అందరికీ 6 ప్యాక్ ఉంది, కాకపోతే దాని బయట ఫ్యామిలీ ప్యాక్ వచ్చింది అంతే. దాని లోపల ఉంది 6 ప్యాక్. సో ఇది ఫ్యాట్. సో అమ్మ చెప్పండి, ఏం లేదా? సో ఈ బయట నుంచి కనిపించే ఫ్యాట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పేది ట్రంక్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఇప్పుడు మనం కొంతమందిని చూడగానే మన సజెషన్స్ కూడా ఇస్తాం. ఫ్యాట్ పెరుగుతుంది తగ్గించుకో, పొట్ట పెరుగుతుంది తగ్గించుకో, ఉబ్బుతున్నావు తగ్గించుకో. ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నాము అంటే ఇది బయట నుంచి కనిపిస్తుంది. సో ఇది డేంజర్ ఫ్యాట్ ఏమీ కాదు. అంటే దీనివల్ల ప్రాణానికి హాని జరుగుద్ది అలాంటిది ఏమీ లేదు. కాకపోతే దీనివల్ల చెడు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్కడి నుంచో నాయిస్ వస్తుంది. ఓకే డన్.
సో ఈ కొవ్వు వల్ల చెడు జరిగే అవకాశం ఉంది. ఏం చెడు జరుగుద్ది అంటే, ఈ కొవ్వు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, అదే ఇప్పుడు మన చేతులతో పట్టుకున్న కొవ్వు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, కొంచెం దూరం నడిస్తే ఆయాసం వస్తుంది. మెట్లు ఎక్కితే అలసిపోతాం. ఇప్పుడు 3 ఫ్లోర్లు ఎక్కారా, మధ్యలో బ్రేక్ తీసుకున్నారా, తీసుకుంటే బై ఛాన్స్, సో ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది, దిగేటప్పుడు అలసిపోతాం. సో మనం కొంచెం పని చేసినా కూడా మనం తొందరగా ఎనర్జీ పరంగా వీక్ అయిపోతాం. సో ఇదేం చేస్తుంది, మన ఎనర్జీ మొత్తాన్ని లో చేస్తుంది. మన బాడీలో ఈ బయటకు కనిపించే కొవ్వు ఎప్పుడైతే పెరుగుతుందో మన ఎనర్జీ డౌన్ అయిపోద్ది. సో మరి ఎనర్జీ పెరగాలి అంటే ఏం చేయాలి, ఈ కొవ్వును తగ్గియాలి. డన్. ఇంకొంతమందికి ఈ కొవ్వు వల్ల జరిగే చెడు ఏదైనా ఉంది అంటే జుట్టు రాలిపోవడం స్టార్ట్ అవుద్ది, హెయిర్ ఫాల్. చాలామంది ప్రోటీన్ ఉన్న షాంపూ వాడితే జుట్టు ఊడిపోదు అనుకుంటారు. వాడాల్సింది ప్రోటీన్ ఉన్న షాంపూ కాదు, బాడీని ఫిట్గా ఉంచుకుంటే ఇది కూడా కంట్రోల్ అవుద్ది. బాడీ లోపల అవుటర్ ఫ్యాట్ ఎప్పుడైతే పెరుగుద్దో జుట్టు రావడం స్టార్ట్ అవుద్ది, కంటి చుట్టూ నల్లటి మచ్చలు రావడం స్టార్ట్ అవుద్ది, ఈ మెడ చుట్టూ బ్లాక్గా అయిపోవడం స్టార్ట్ అవుద్ది. సో ఇదంతా జరిగేది దేనివల్ల అంటే కనుక బయట నుంచి కనిపించే కొవ్వు వల్ల. ఇది కాకుండా ఇది చూసుకోండి, మీ రిపోర్ట్లో లాస్ట్ నుంచి రెండో వాల్యూ TSF, లాస్ట్ నుంచి రెండో వాల్యూ మీ రిపోర్ట్లో లాస్ట్ నుంచి రెండో వాల్యూ TSF అని ఉంది, కనిపించింది అందరికీ? TSF అంటే ట్రంక్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఇది ఎంత ఉండాలి అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా కూడా 15% కంటే తక్కువ ఉండాలి. ఒకసారి మీ రిపోర్ట్ చూసుకోండి ఎంత ఉందో అది. చెప్పొద్దు, మీరు చూసుకోండి. ఎవరి రిపోర్ట్ ఎవరికి చెప్పొద్దు, మీరు చూసుకోండి సరిపోద్ది. నో సార్, మన రిపోర్ట్ మనకు తెలిస్తే చాలు. ఎస్. సో 15% కంటే తక్కువగా ఉంటే మనం బాగున్నట్టు, 15 కంటే ఎక్కువగా ఉంది అంటే దాని మీద మనం వర్కౌట్ మొదలు పెట్టాలని దాని అర్థం. డన్. అందరూ చూసుకున్నారా వాల్యూస్? ఇంకెవరైనా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారా? అందరూ క్లియర్ కదా? ఇప్పుడు ఇంకొక ఫ్యాట్ గురించి మాట్లాడదాం. ఓకే, ఇంకెవరికైనా డౌట్ ఉందా సార్? లేదు కదా? ఇంకొక ఫ్యాట్ ట్రంక్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ఇది 15% కంటే తక్కువ ఉండాలి. సో 15% కంటే ఎక్కువ ఉంది అంటే దాన్ని తగ్గించుకునేలాగా మనం ప్రయత్నాలు చేయాలి. ఏం చేయాలి, ఈ రిపోర్ట్ ఎలా మార్చుకోవాలో లాస్ట్లో చెప్తాను నేను. ఫస్ట్ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఎవరికైనా 15 ఉండాలి. ఓకే. లేడీస్ మీరు ఐడియల్ వెయిట్లో ఉన్నా అండర్ వెయిట్లో ఉన్నా ఈ అవుటర్ ఫ్యాట్ ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే లేడీస్లో కొంచెం ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. సో లాస్ట్లో మాట్లాడదాం దీని గురించి. సో ఇప్పుడు ఇంకొక వాల్యూ ఉంటుంది. ఈ ఫ్యాట్ రెండో టైప్, ఇది బయట నుంచి కనిపించేది. సో సెకండ్ ఫ్యాట్ ఏంటి అంటే మన బాడీ లోపల బయట నుంచి కనిపించిన ఫ్యాట్, దీన్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాం. మన బాడీ లోపల ఇక్కడ నుంచి చూడండి ఒకసారి నన్ను, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఉండే అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆర్గాన్స్ చుట్టూ ఉండే కొవ్వు శాతం. ఇందాక చెప్పింది డేంజర్ ఫ్యాట్ కాదు, కానీ మన బాడీ లోపల ఉన్నది మాత్రం చాలా డేంజరస్ ఫ్యాట్. ఎందుకు అంటే మన ఆర్గాన్స్ చుట్టూ ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా బాడీని అటాక్ చేస్తుంది. ఈ ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఫ్యూచర్లో, మీ షీట్ వెనక్కి తిప్పండి, ఇక్కడ కొన్ని డిసీజెస్ నేమ్స్ మెన్షన్ చేసాం. ఈ కార్నర్లో వెనకాల డయాబెటీస్, బీపీ, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్, స్ట్రోక్, ఒబేసిటీ, మాల్ న్యూట్రిషన్. ఈ ఒబేసిటీ మాల్ న్యూట్రిషన్ పక్కన పెట్టేసేయండి. సో ఈ విజరల్ ఫ్యాట్ ఎవరికైతే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, బీపీ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ రిలేటెడ్ ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఉంది, క్యాన్సర్, స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఎంత ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్తా, క్లియర్గా వినండి. 40 సంవత్సరాల కంటే తక్కువ, లెస్ దెన్ 40. మీరు 18 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 35 అవ్వచ్చు, అప్ టు 40. 40 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి 2 నుంచి 4% ఉండాలి. చూసుకోండి, 40 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మీరు చూడవచ్చు. 40 ఇయర్స్ కంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? లెస్ దెన్ 40. 40 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నవాళ్ళు. మీ వీజా ఇక్కడ ఎక్కడ ఉందో చెప్పలే కదా. విఎఫ్ చూడండి, విఎఫ్ అంటే విజరల్ ఫ్యాట్. 40 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఈ ఫ్యాట్ ఉండాల్సింది 2 నుంచి మ్యాక్సిమం 4%. ఎంత ఉందో చూడండి. ఇప్పుడు దానివల్ల జరిగే డ్యామేజ్ ఇప్పుడు నేను చెప్తాను మళ్ళా.
50 నుంచి 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. 40 to 50 మీకు ఉండాల్సింది 4 నుంచి 5%. 4 నుంచి 5%. 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఉండాల్సింది మ్యాక్సిమం 8%, 8%. ఇప్పుడు ఎవరికి ఎంత ఉండాలో క్లారిటీ వచ్చేసిందిగా, ఎవరికి ఎంత ఉండాలో క్లారిటీ వచ్చిందిగా. చెప్పండి. తక్కువ కూడా ఉండకూడదు, ఐడియల్గా ఉండాలి, మినిమం 2 ఉండాలి. ఏజ్ 40 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి 2 నుంచి 4% ఉండాలి. మీలో కొంతమందికి విజరల్ ఫ్యాట్ 1% ఉంది. ఎవరు 1%? తక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఎనర్జీ స్టోర్ అవ్వదు, తొందరగా కలిసిపోతాం. ఐడియల్గా ఉండాలి. సో ఎవరికైతే ఎంతవరకు? మీ ఏజ్ ఎంత సార్? 45 కాబట్టి మీకు 5 to 6 ఉండాలి. 5 to 6 కంటే ఎక్కువ ఉండకూడదు. ఎవరికైతే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందో, కొంతమందికి డబల్ ఉండొచ్చు, కొంతమందికి ఇంటూ 3 ఉండొచ్చు, కొంతమందికి ఇంటూ 4 కూడా ఉన్నాయి. నేను చూసా ఆల్రెడీ. ఈ ఫ్యాట్ వినండి, క్లియర్గా వినండి. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే, నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, జాగ్రత్త చెప్పడానికి వచ్చాం. కానీ ఇది నేను యాజ్ ఎ కోచ్గా ఓపెన్గా డిస్కస్ చేయాలి. ఎవరికైతే విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉందో, మరీ ఎక్కువగా ఉందో, ఈ విజరల్ ఫ్యాట్ ఎంత ఎక్కువగా ఉంటే మన లైఫ్ అంత తొందరగా ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఈ ఫ్యాట్ ఎక్కువగా ఉంది. మన ఏజ్ పెరిగే కొద్దీ ఇందాక నేను చెప్పిన బీపీ, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్ ఒక్కోటి మన బాడీని అటాక్ చేస్తుంది. సో ఇవన్నీ మన బాడీ లోపలికి వచ్చిన తర్వాత లైఫ్ స్పాన్ పెరుగుద్దా తగ్గుద్దా? ఆటోమేటిక్గా తగ్గుద్ది. సో కాబట్టి విజరల్ ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి. సో విజరల్ ఫ్యాట్ పెరగడానికి కారణాలు నేను చెప్పనా, రీజన్స్ నేను చెప్పనా? మీరు తిట్టుకోనంటే చెప్తా. మన లైఫ్లో డిసిప్లిన్ లేకపోవడం, అందుకే తిట్టుకోవద్దని చెప్పా. మన లైఫ్లో మనకు డిసిప్లిన్ లేకపోతే విజరల్ ఫ్యాట్ పెరుగుద్ది. దేంట్లో డిసిప్లిన్ ఉండాలి అంటే ఫుడ్ తినే టైమింగ్లో. ఇందాక నుంచి చూస్తున్నా 11 అయింది బ్రేక్ఫాస్ట్ కొంతమంది తినేసరికి, 11:30 అయింది తినడానికి, 12కి కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. తిట్టుకోద్దాను, అందుకే తిట్టుకోద్దని చెప్పా. బ్రేక్ఫాస్ట్ టైం ఏంటి మీరు చెప్పండి? మ్యాక్సిమం టైం 9 లోపు క్లోజ్ అయిపోవాలి. ఇది చాలా డెడ్ టైం. మనం తింటున్నాం 11 o'clockకి. అందుకే ఏం చెప్పా? డిసిప్లిన్. ఎవరైతే టైంకి ఫుడ్ టైంకి తినరో, తినడం ఎవరైతే మానేస్తారో, కొంతమంది మాట్లాడుకునేటప్పుడు నేను విన్నా, తినడం మానేసి అయినా తగ్గట్లా. ఎవరు చెప్పారు తినడం మానేస్తే వెయిట్ తగ్గుతారని? తినడం మానేస్తే మీ బాడీలో ఫ్యాట్ పెరుగుద్ది. ఈ రిపోర్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత నేను దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే నేను వచ్చినందుకు ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి నేను. సో టైంకి తినకపోయినా, తినడం మానేసినా విజరల్ ఫ్యాట్ పెరుగుద్ది. రెండోది, రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే విజరల్ ఫ్యాట్ పెరుగుద్ది. యాక్చువల్గా నేను ఈ పదం వేరేలాగా చెప్పేవాడిని, బట్ దీన్ని మా వాళ్ళు చాలామంది రాంగ్ వేలో అర్థం చేసుకున్నారు. ఇర్రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? రోజు ఎక్సర్సైజ్ చేయకపోతే 3-4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తాం, ఒక 4 రోజులు గ్యాప్ తీసుకుంటాం, మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ గ్యాప్ ఇస్తాం. ఇదేంటి? ఇర్రెగ్యులర్. ఇలా చేయడం ఆపడం వల్ల విజరల్ ఫ్యాట్ పెరుగుద్ది. ఇది నేను చెప్తే మా వాళ్ళకి కొంతమందికి ఎలా అర్థమైందంటే, చేయడం ఆపడం బదులు చేయకపోవడం మంచిది కదా అని డిసైడ్ అయ్యారు వీళ్ళు. అందుకే చెప్పడం మానేసాను నేను. సో రోజు ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి నీడ్ ఉంది. సో ఎక్సర్సైజ్ చేయకపోతే ఈ ఫ్యాట్ పెరుగుద్ది. చెప్పడం మార్చేసాయి ఇంకా, ఎందుకంటే మా వాళ్ళు రివర్స్లో అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో రోజు ఎక్సర్సైజ్ ఎంతమంది చేస్తున్నారు? ఎవ్రీడే చాలా తక్కువ. ఎక్సర్సైజ్ రోజు ఎక్సర్సైజ్ ఎంతమంది చేస్తున్నారు చూడండి. సో దీని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను, నో ప్రాబ్లం. ఇందాక మీరు మెడిటేషన్ చేశారు కదా, ఒక 40% పీపుల్ ఫోకస్ చేశారు, 60% పీపుల్ చేయమన్నారు కాబట్టి చేశారు. తిట్టుకోవద్దు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను నా పని చేసినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటా.
40% పీపుల్ సీరియస్గా చేశారు, ఇంకో 60% పీపుల్ చెయ్యాలా వద్దా, ఇంకెప్పుడైపోద్ది అనే మైండ్లో ఉన్నారు. జోక్గా తిట్టుకోవద్దా, నేను మీ గెస్ట్ని, నేను వెళ్ళిన తర్వాత తిట్టుకోండి. ఎందుకు తెలుసా, నేను వెళ్ళాక మీరు ఏమనుకున్నా నాకు రీచ్ అవ్వదు కాబట్టి. ఓకే, సో అది నాట్ గుడ్. చేసేది ఏదైనా కూడా 100% చేయాలి. సీరియస్గా నేను అది ఆపేద్దాం అనుకున్నా, బికాజ్ మీరు మెడిటేషన్ మొదలు పెట్టారు, కానీ మీ వాళ్ళే చెప్పారు కంటిన్యూ చేయండి. సో నేను ఇక్కడికి వచ్చా కాబట్టి నేను మీ రూల్ ఫాలో అవ్వాలి. డన్నా? సో అలా ఎప్పుడూ కూడా చేసేదాన్ని మనం 100% చేయాలి, ఆఫ్ చేయకూడదు. అది మనకి రిజల్ట్ ఇవ్వదు వాస్తవంగా చెప్పాలి అంటే. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విజరల్ ఫ్యాట్ ఎవరికైతే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందో, సీరియస్గా నేను భయపెట్టడానికి రాలేదు, కానీ మీరు భయపడాలి సీరియస్గా. ఇప్పుడు బీపీ వచ్చింది, ఏ డాక్టర్ అయినా మీకు నేను బీపీ తగ్గిస్తానని ప్రామిస్ చేస్తారా? డయాబెటీస్ వచ్చింది, ఏ డాక్టర్ అయినా మీకు డయాబెటీస్ నేను తగ్గిస్తానని ప్రామిస్ చేస్తారా? ఇవి ఒక్కసారి వచ్చిన తర్వాత తగ్గడాలంటూ ఉండవు, లైఫ్ లాంగ్ పెరగకుండా మెయింటైన్ చేసుకోవాలి. దాన్ని తీసుకొచ్చేది ఈ విజరల్ ఫ్యాటే. సో మన విజరల్ ఫ్యాట్ కంట్రోల్లో ఉంచుకుంటే అవి ఏ వాల్యూస్ కూడా బార్డర్ దాటి వెళ్ళవు. ఇప్పుడు మనందరికీ బీపీ ఉందా? బీపీ ఉందా? డయాబెటీస్ ఉందా? లిజన్, మనందరికీ బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది. ఆ లెవెల్ దాటి వెళ్తే అది మనకి ఎఫెక్ట్ చేస్తుంది. మన బీపీ షుగర్ కంట్రోల్లో ఉంది, లేదు అనేది ఏమి లే, మన అందరికీ ఉంది. కాకపోతే ఆ వాల్యూస్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి. ఇవి ఎప్పుడు పెరుగుతాయి అంటే మీ విజరల్ ఫ్యాట్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే మన బార్డర్ దాటి వెళ్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, మన లైఫ్ ఎఫెక్ట్ అవుద్ది. సో అక్కడ మూడో వాల్యూ ఇంకొకటి ఉంది, బీ ఫ్యాట్ అని ఉంది. చూడండి మీ షీట్లో, బీ ఫ్యాట్ అంటే ఓవరాల్ బాడీ ఫ్యాట్. ఇప్పుడు బయట నుంచి కనిపించేది చెప్పాం, మీ బాడీ లోపల ఉన్నది చెప్పాం. బీ ఫ్యాట్ అంటే ఏంటి అంటే బయట లోపల ఓవరాల్గా కలిపి. సో మగవాళ్ళకైతే ఈ ఓవరాల్ బాడీ ఫ్యాట్ 20% ఉండాలి, 20%, 20 లెస్ దాన్ 20. ఆడవాళ్ళు అయితే 30% వరకు ఉండొచ్చు. చెప్పాను కదా, లేడీస్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళకి 20% వరకు ఉంటే ఓకే, ఆడవాళ్ళకి 30 వరకు ఉండాలి. అంతకుమించి ఉంటే మనం తగ్గియాలి. సో ఈ కొవ్వు పెరిగితే ఏమవుతుంది, మన బాడీలో ఉన్న మజిల్ తగ్గుద్ది. ఇందాక ఈసారి అనుకుంటే ఎవరో చెప్పారు, సార్ మీరే కదా ఇందాక మజిల్ గురించి మాట్లాడింది సార్, ఇందాక మీరే కదా మజిల్ గురించి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు. వెయిట్ తగ్గడం అంటే ఎలా పడితే అలా తగ్గకూడదు, మజిల్ తగ్గిపోద్ది అని కరెక్ట్గా చెప్పారు తను. సో ఇప్పుడు మన బాడీలో ఫ్యాట్ ఎప్పుడైతే పెరుగుద్దో, వినండి, అది ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది అంటే మన మజిల్ తగ్గిపోద్ది. మజిల్ అంటే ఏంటి? కండశాతం. మనందరికీ మజిల్ ఉందిగా. మజిల్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ కంట్రోల్లో ఉంటే మనం ఫిట్గా ఉన్నట్టు, ఫ్యాట్ ఎక్కువయ్యి మజిల్ తగ్గితే మనం వీక్గా ఉన్నట్టు. సో ఇక్కడ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మజిల్ బాగుండాలి. ఇప్పుడు మీ మజిల్ ఎంత ఉండాలో చెప్తా. లాస్ట్లో ఎంఎం అని ఉంది చూడండి, లాస్ట్ వాల్యూ మీ షీట్లో, లాస్ట్ వాల్యూ ఎంఎం అంటే మజిల్ మాస్. ఇది ఎంత ఉండాలి అంటే మగవాళ్ళు అయితే 35 నుంచి 36% వరకు ఉండాలి. ఇక్కడ ఎవరిది కూడా మీకు ఉండాల్సినంత మజిల్ ఎవరిది లేదు. ఆడవాళ్ళు అయితే 33% ఉండాలి ఆడవాళ్ళకి. అందరిది తక్కువే ఉంది మేడం. నేను ఆల్రెడీ అన్ని రిపోర్ట్లు నేను చూసా కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకు తక్కువగా ఉంది మజిల్ అంటే మీ 35 ఆర్ 36. సో ఎందుకు మన మజిల్ తగ్గుతుంది అంటే, వినండి, మన బాడీలో ఫ్యాట్ పెరిగితే మజిల్ ఆటోమేటిక్గా తగ్గుద్ది. ఈ మజిల్ పెరగాలి అంటే మీ బాడీలో ఉన్న 33 సార్, లేడీస్కి 33 ఎనర్జీ. సో మన బాడీలో కొవ్వు పెరిగితే మజిల్ ఆటోమేటిక్గా తగ్గుద్ది. ఈ కొవ్వుని మీరు తగ్గించుకుంటే మీ మజిల్ పెరుగుద్ది. సో ఈ కొవ్వు మజిల్ ఈ పర్సెంటేజ్ ఎలా ఉండాలో మీకు అర్థమయ్యేలాగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్లో ఉన్నాం. ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ కక్కుర్తి పడి, బై ఛాన్స్ వాళ్ళు ఇక్కడ ఉంటే తిట్టుకోవద్దు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. లేరు కదా బై ఛాన్స్ కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్నారా? అయితే ఓకే చెప్పొచ్చు. కాంట్రాక్టర్ డబ్బులు కాశపడి
ఇసుక ఎక్కువ వేసి సిమెంట్ తక్కువ వేసి కట్టేశాడు లాభాల కోసం. బిల్డింగ్ ఏమవుద్ది? కాంట్రాక్టర్ మంచోడు, డబ్బులు కన్నా మంచి పేరు కోసం పనిచేసే వ్యక్తి ఇసుక ఎంత వేయాలో అంత వేసి సిమెంట్ ఎంత వేయాలో అంత వేసి కట్టాడు. ఎలా ఉంటుంది బిల్డింగ్? స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో ఇసుక ఫ్యాట్, సిమెంట్ మజిల్. ఇప్పుడు మీ బాడీలో ఏది ఎక్కువ ఉందో ఒకసారి చూడండి. అర్థమైందా? ఎగ్జాంపుల్, ఇప్పుడు కాంట్రాక్టర్ ఇసుక ఎక్కువేసి బిల్డింగ్ కడితే కూలిపోద్ది. మనం చాలా ప్రేమగా బాడీలో ఇసుకని పెంచుతున్నాంగా, ఫ్యాట్ని. మనం కూడా ఎప్పుడైనా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది నవ్వడం కోసం నేను చెప్పట్లేదు, అండ్ మిమ్మల్ని ఏలెత్తి చూపించడం కోసం కూడా నేను చెప్పట్లేదు. నేను వచ్చినందుకు ఒక 10% అయినా మీరు ఆలోచించాలి కాబట్టి నేను చెప్తున్నా. ఒక 10% అయినా మీరు ఆలోచించాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు బిల్డింగ్ కూలిపోతే ఇంకో బిల్డింగ్ కట్టుకోవచ్చు. మనం కూలిపోతే అర్థమైందా నేను చెప్పింది? ఈ బిల్డింగ్ కూలిపోయింది, ల్యాండ్ ఉంది, ఇంకో బిల్డింగ్ కట్టవచ్చు, ఇంకో కాంట్రాక్టర్ని తీసుకొని రావచ్చు. మనం కూలిపోతే మన ఆత్మ ఉండడానికి ఉన్న ఒకే ఒక్క ప్లేస్ ఈ బాడీ. దీన్ని మీరు కాపాడుకోకపోతే మీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? కరెక్ట్, పైకి వెళ్ళిపోద్ది. కరెక్ట్. ఇప్పుడు మనం తిట్టుకోవద్దు మళ్ళీ, అంటే నేను మీ ఫ్యామిలీ మెంబర్లా నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు. మనం వాడే వస్తువులన్నీ లగ్జరీగా ఉండేలా చూసుకుంటున్నాం. మనం ఉండే బిల్డింగ్ బాగుండాలి అని చెప్పి చాలా డిజైన్ చేసి కట్టించుకుంటున్నాం. దాంట్లో మనం ఉంటే బాగుంటుంది కానీ మన ఫోటో ఉంటే బాగోదు కదా. తిట్టుకోవద్దాన్ని అందుకే. ఇప్పుడు సరే, ఇంకొక వాల్యూ గురించి చెప్పి నేను టాపిక్లోకి వెళ్తా. ఫైనల్ వాల్యూ ఇంకొకటి చెప్తా, మిగతా వాల్యూస్తో మీకు సంబంధం లేదు, ఇంకా అది అవసరం లేదు ఈ రోజుకి. కావాలి అంటే మళ్ళీ పిలిపిస్తే మళ్ళీ వస్తా. ఓకే, సో ఇక్కడ బిఏజ్ అనే ఒక వాల్యూ ఉంది చూడండి, లాస్ట్ నుంచి మూడో వాల్యూ బిఏజ్. బిఏజ్ అంటే బాడీ ఏజ్, మెటబాలిక్ ఏజ్ అది. ఇప్పుడు మీరు అందరూ మీ ఏజ్ ఎంత అనగానే మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కౌంట్ చేసి చెప్పేశారు. కానీ మీ చెకప్ అయిన తర్వాత మా మిషన్ మీకు ఇంకో ఏజ్ ఇచ్చింది. ఆ బిఏజ్కి మీరు చెప్పిన ఏజ్కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. కొంతమందికి నేను ఎగ్జాంపుల్గా చెప్తా, అంటే మీ ఎవరి ఎగ్జాంపుల్ నేను చెప్పను, నాది నేను ఎగ్జాంపుల్గా చెప్పుకుంటా. వినండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నా ఏజ్ అంటే నేను ఎగ్జాంపుల్గా, అది రియల్ కాదు. నా ఏజ్ ఇప్పుడు ఏజ్ రియలే, 35 ఇయర్స్. నాకు నా ఏజ్ వచ్చి 35 ఇయర్స్. నా బిఏజ్ ఎంత చూపిస్తుందంటే 56 చూపిస్తుంది. నిజంగా కాదు, ఊరికే చెప్తున్నా. అంటే వేరే వాళ్ళది ఎవరిది ఎగ్జాంపుల్ తీసుకోకుండా నన్ను నేను బ్లేమ్ చేసుకుంటున్నా. సో నా ఏజ్ ఏమో నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 35, కానీ ఇక్కడ బిఏజ్ ఎంత చూపిస్తుంది అంటే 55 చూపిస్తుంది. ఎక్స్ట్రాగా ఎంత చూపిస్తుంది? 20 ఇయర్స్ ఏజ్ ఎక్కువ చూపిస్తుంది. ఇది ఎందుకు ఎక్కువ చూపించింది అంటే నేను చెప్తున్నా, వినండి. భయ్యా, ఈ భయ్యానే మీదే, రైట్ మాట్లాడండి. పాపం ఇందాక తన బాడీ ఏజ్ చూసి మిషన్ మీద నాకు డౌట్ అన్నారు, అందుకే. ఓకే డన్, ఇది ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ బాడీ ఏజ్ ఎక్కువ ఎందుకు చూపిస్తుంది అంటే, మనం అందరం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకున్నప్పుడు గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? బుక్స్లో రాసి పెట్టింది ఎంత? బుక్స్లో రాసింది అది నిజం కాదు. 72 సార్లు కొట్టుకుంటుంది అని చెప్పి బుక్లో రాశారు. 72 సార్లు ఎప్పుడు కొట్టుకుంటుందో చెప్పనా? మీ హైట్కి తగ్గ వెయిట్ ఫ్యాటు ఉంటే, మీ హైట్కి ఉండాల్సిన వెయిట్ ఉండాల్సిన ఫ్యాటు ఉంటే 72 సార్లు కొట్టుకుంటుంది. ఇప్పుడు మన బాడీలో ఫ్యాట్ పెరుగుతూ వెళ్ళింది, ఇది స్పీడ్ పెంచుతూ వెళ్తుంది. మన బాడీ వెయిట్ పెరుగుతూ వెళ్ళింది, ఇది పెంచుతూ వెళ్తుంది. ఇలా మనం ఎంత పెరిగితే ఇది అంత స్పీడ్ పెంచుద్ది. ఇప్పుడు హార్ట్ బీట్ రైజ్ అయింది. ఇప్పుడు మన బాడీలో హార్ట్ చేసే పని ఏంటి? బ్లడ్ని పంప్ చేస్తుంది. ఇప్పుడు ఇది స్పీడ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అవుద్ది. బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అయ్యేదాన్ని ఏమంటాం మనం? బీపీ. ఇప్పుడు బ్లడ్ బాడీ మొత్తం ఫ్లో అవుతూ ఉంది, బాడీ మొత్తం స్పీడ్ అయింది. ఇప్పుడు బాడీ మొత్తంలో ఉన్న ఆర్గాన్స్
రోజు చేయాల్సిన పని కంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది ఈ బ్లడ్ ఫ్లో వల్ల. ఇప్పుడు మనం రోజు చేసే పని కంటే ఈరోజు ఎక్కువ పని చేస్తే ఏమవుద్ది? అలసిపోతాం. ఇప్పుడు మన బాడీలో వెయిట్ని, ఫ్యాట్ని పెంచేసి మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ చేయించుకోవాల్సిన పని కంటే ఎక్కువ పని చేయించుకుంటున్నాం. అవి అలసిపోతాయిగా. ఇప్పుడు నా బాడీ ఎంత అలసిపోయిందంటే 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా ఆర్గన్స్ ఎలా ఉండాలో 35కే 55లో లాగా పనిచేస్తున్నాయి. అంటే నా ఏజు 55, 35 కాదు. నా బాడీ ఆర్గన్స్ ఎక్కడున్నాయి? ఇప్పుడు మన అందరి ఫ్యామిలీలో ఒక 3 జనరేషన్స్ వెనక్కి వెళ్తే 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఈ సార్ వచ్చారు ఇందాక, తన ఏజ్ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. 77 అని చెప్పారు. అంతేనా సార్? 77 సంవత్సరాల వయసులో తను ఫిట్గా తనంతట తను నడుచుకుంటూ 3 ఫ్లోర్లు ఎక్కొచ్చారు. అసలు మనం 70 సంవత్సరాలు ఉంటామనే గ్యారంటీ ఉందా? అన్బిలీవబుల్. ఇప్పుడు మనం ఒక 3 జనరేషన్స్ వెనక్కి వెళ్తే 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు మన ఫ్యామిలీలో ఉన్నారా? ఉన్నారు. 3 జనరేషన్లో 4 జనరేషన్లు వెనక్కి వెళ్తే 100 ఇయర్స్ బతికిన వాళ్ళు మన ఫ్యామిలీలో ఉన్నారు, ఎక్కడోనో కాదు. ఇప్పుడు మనం 100 బతుకుతామనే గ్యారంటీ, నమ్మకం ఎవరికైనా ఉందా? పొరపాటున అసలు అవకాశాలే లేవు. యాక్చువల్గా హ్యూమన్ బాడీ వినండి 120 సంవత్సరాలు బతకడం కోసం డిజైన్ చేయబడింది. కానీ మనం దాన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చామో తెలుసా? మనిషి యావరేజ్ లైఫ్ ఇప్పుడు 60. యావరేజ్ లైఫ్ ఎంత? 60 సంవత్సరాలు. 120ని సగం తగ్గించేసాం. ఇప్పుడు మనం బయట నుంచి వయసు కౌంట్ చేస్తున్నాం, బాడీ లోపల ఏమవుతుందో మనకు అర్థం కావట్లేదు కదా. సో ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడు మనం రియలైజ్ అవుతున్నాం మన ఆర్గాన్ ఫంక్షన్ ఏ ఏజ్లో ఉందో. ఇప్పుడు నాది 35, నా ఆర్గాన్ ఫంక్షన్ 55 చూపిస్తుంది అంటే నా సగం లైఫ్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు మీ వయసు ఎంత అయిపోయిందో చూడండి ఇప్పుడు మీ రిపోర్ట్లో. నాది కాదు, మీ రిపోర్ట్లో చూడండి మీ ఏజ్ ఎంత చూపిస్తుంది. ఇప్పుడు సరదాగా ఉన్నారుగా అక్కడే రిపోర్ట్స్ మలిపేసి పక్కన పెట్టేయండి, దాపెట్టుకోండి, ఎక్కడికి పడే చెప్పొద్దు సార్, చెప్పు తనది తక్కువ ఉంది, అండర్ వెయిట్లో ఉన్నారు కాబట్టి. గుడ్. మీ రిపోర్ట్స్ అన్నీ మీరు పక్కన పెట్టేసేయండి, ఇంకా అయిపోయింది. సో ఈ రిపోర్ట్ని చూసి ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? భయం ఇంకెక్కువ చంపేస్తుంది. కానీ వినండి, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆల్రెడీ మీరు పెట్టిన పేరు ప్రకారంగా ఇండియా కోసం అందరినీ యునైట్ చేస్తున్నారు. అంటే ఏంటి? మన దేశం బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్. మన దేశం బాగుండాలి అంటే ఫస్ట్ మనం బాగుండాలి. రైట్ ఆర్ రాంగ్? మన దేశాన్ని మనం బాగు చేయాలి అంటే ఫస్ట్ మనల్ని మనం బాగు చేసుకోవాలి, మనం బాగుండాలి. మనం ఫిట్గా ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు మీ రిపోర్ట్స్ మీరు ఎంత ఫిట్గా ఉన్నాయి అనేది చూపించేస్తుంది. సో ఈ చెకప్ పర్పస్ ఎందుకు పిలిపించారు అంటే మనం ఎంత ఫిట్గా ఉన్నామో మనకు తెలిస్తే మన భారత్ని ఎంత ఫిట్ చేయాలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. మార్పు మనలో రావాలి. మార్పు ఎక్కడి నుంచి రావాలి? మనలో మొదలవ్వాలి. సో ఇప్పుడు జనరల్గా అంటే నేను మీ గురించి మాట్లాడట్లేదు, బయట దాని గురించి మాట్లాడుతున్నా. ఇలాగే నేను మ్యాక్సిమం విలేజెస్కి లైక్ ఇప్పుడు మీకు ఎలాగైతే మాట్లాడుతున్నానో అలా ట్రావెల్ చేసేటప్పుడు ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని నేను ఒక క్వశ్చన్ అడిగా. అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడదాం. మనం కష్టపడి జాబా, సర్వీసా, బిజినెసా ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తున్నాం కదా, దేనికోసం సంపాదిస్తున్నాం? వాస్తవంగా అయితే మనుగడ. వాస్తవంగా అయితే మనం డబ్బులు సంపాదించేది 3 పూట్ల. ఒకప్పుడు ఒక సామెత చెప్పేవాళ్ళుగా, కోటి విద్యలు. అదే కదా బేసిక్ ఫండా? యాక్చువల్గా. సో కడుపు నిండా ఆహారం తినడం కోసం, రెండోది మన కుటుంబం కోసం. రైటా రాంగా? ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఈ రెండే మెయిన్ రీజన్స్. ఒకటి ఫుడ్ కోసం, రెండోది ఫ్యామిలీ కోసం. సో ఇప్పుడు నేను కొన్ని రియాలిటీ పాయింట్స్ మాట్లాడతా, అది నిజమో కాదో మీరు ఒప్పుకోవాలి. ఫుడ్ కోసం మనం కష్టపడుతున్నాం, మనం ఒక పనిలో ఉన్నాం, ఆకలి వేస్తుంది, ఆ పని పక్కన పెట్టి వెళ్ళి తింటామా? పని అయిన తర్వాత తింటామా?
చాలా తక్కువ మంది తింటాం, చాలా ఎక్కువ మంది పని చేస్తాం. చాలా తక్కువ మంది, ఎక్కడో 10% పీపుల్ నా బాడీకి ఆకలి వేస్తుంది, నా బాడీకి ఎనర్జీ అవసరం, నేను ఫస్ట్ తింటాను తర్వాత నా పని అనుకుంటాం. కానీ 90% పీపుల్ పని అయిపోయిన తర్వాత తిందామనే మైండ్ సెట్. ఇక్కడ పని ఎందుకు చేస్తున్నాం? తినడం కోసం. మరి ఆకలి వేస్తుంది తినకుండా పని చేస్తున్నాం కదా. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? మనం పని చేసేదే ఫుడ్ కోసం, పనిలో ఉండి ఆకలిని చంపేస్తాం. ఎందుకు చేస్తున్నాం? ఇక్కడ మెయిన్గా కొంతమంది హౌస్ వైఫ్లు ఉన్నారు, లేడీస్. వీళ్ళు ఏం చేస్తారు అంటే, తిట్టుకోద్దాం, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టైంకి ఫుడ్ పెట్టాలని చెప్పి కిచెన్లో చాలా బిజీగా ఉంటారు, వీళ్ళు టైంకి తినరు, పని అయిపోయి. సో మగవాళ్ళు బయటికి వెళ్ళి పని చేస్తూ ఉంటారు పాపం, కుటుంబం కోసం కష్టపడుతున్నాం, మనము టైంకి తినం. రెండో పాయింట్, ఇక్కడ మనం అంతా కష్టపడేది కుటుంబం కోసమే, కానీ ఆ కుటుంబానికి టైం ఇవ్వడానికి టైమే లేదుగా మనకి. రైటా రాంగా? ఇక్కడ మనం కష్టపడేది మన కుటుంబం కోసం, కానీ సరదాగా మన కుటుంబంతో స్పెండ్ చేసే టైమే లేదు ఈ రోజుల్లో చాలామందికి. ఎప్పుడో పొద్దున్న వెళ్తారు పని చేయడం, వర్క్కి, జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఈ సోషల్ యాక్టివిటీ అవ్వచ్చు, ఎప్పుడో సాయంత్రం వస్తారు. సమ్ టైమ్స్ వాళ్ళ పిల్లలు లెగక ముందే బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళు పడుకున్న తర్వాత ఇంటికి వస్తారు. ఫ్యామిలీకి ఎక్కడ టైం ఇచ్చాం? మనం దేనికోసం కష్టపడుతున్నామో ఆ రెండు లేకుండా మర్చిపోయాం. సో ఇలాగే ఒక విలేజ్లో అడిగినప్పుడు ఈసారి చెప్పారు కదా లగ్జరీ అని చెప్పి. సో ఎందుకు కష్టపడుతున్నారు అంటే, పెద్ద పెద్ద మేడలు కట్టుకోవడానికి కష్టపడుతున్నారు సార్ అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది అదే, తిరగడానికి కార్ కావాలి, ఉండడానికి పెద్ద బిల్డింగ్ కావాలి. ఆ కార్లో మనం తిరిగితే బాగుంటుంది, ఆ ఇంట్లో మనం ఉంటే బాగుంటుంది, మన ఇంట్లో మన ఫోటో ఉంటే బాగోదు. ఇంకొంతమంది చాలామంది నా పిల్లలకి అంత సంపాదించి ఇచ్చేయాలి, ఇంత సంపాదించి ఇచ్చేయాలి అని చెప్పి చాలా కష్టపడి సంపాదిస్తున్నాం. మన పిల్లలు మంచోళ్ళు అయితే మనం ఇచ్చేదానికోసం ఎదురు చూడరు. మన పిల్లలు చెడ్డోళ్ళు అయితే మీరు ఎంత ఇచ్చినా అదంతా పోగొట్టేసి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ఇప్పుడు మీరు సంపాదించింది మీరు ఎంజాయ్ చేయకుండా ఏం లాభం? అర్థమవుతుందా? సరే, దాన్ని సోషల్ యాక్టివిటీస్కి వాడుతున్నారా? గుడ్ గుడ్. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మన అందరికీ ఆరోగ్యంగా ఉండాలి అని ఉంటుంది, కానీ మనం చేసే పనులన్నీ అనారోగ్యమే. సో ఈ రోజు నుంచి మనం కొంచెం మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం కూడా మొదలు పెట్టాలి. ఇక్కడ ఈ రిపోర్ట్స్ మారాలి అంటే సీరియస్గా నేను చెప్తున్నాను, ఒకప్పటి పద్ధతుల్లోకి మళ్ళీ మనం వెళ్ళాల్సిందే, దాంట్లో డౌటే లేదు. ఇక్కడ చాలామంది కిందకు వచ్చున్నారు, గుడ్, అదే రైట్. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, ఒకప్పుడు ఉండేవా? ఇప్పుడు చాలామంది కింద కూర్చుని తినాలంటే అసలు అవ్వదు వాళ్ళతో. ఒకప్పుడు లేవుగా డైనింగ్ టేబుల్స్, ఇప్పుడు వెస్ట్రన్ కమోడ్స్. ఇప్పుడు నార్మల్ ఉంటే ఆలోచిస్తారు జనాలు, అబ్బా ఎలా, ఒకప్పుడు లేదు కదా. అంటే ఇది ఫ్యాక్ట్స్ యాక్చువల్గా. సో ఇక్కడ ఒకప్పుడు 100 సంవత్సరాలు బతికారు, ఇప్పుడు 100 సంవత్సరాలు బతకట్లేదు అంటే ఫస్ట్ది మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఒకప్పుడు లైఫ్ స్టైల్ చాలా యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇన్యాక్టివ్గా అయిపోయింది. ఒకప్పుడు మన పనులు మనమే చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మన పనులన్నీ ఎవరు చేస్తున్నారు? మిషన్లు చేస్తున్నాయి. ఒకప్పుడు మనకు వాటర్ కావాలంటే ఎలా వచ్చేది మనకు వాటర్? ఎక్కడో ఊరవతలున్న చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకుని రావాలి. తర్వాత ఏమైంది? బావి తోడాలి. తర్వాత ఏమైంది? హ్యాండ్ పంప్. ఇప్పుడు ఏమైంది అంటే స్విచ్ ఆన్ చేస్తే మోటార్ ఆన్ అవుద్ది, ట్యాంక్ ఫుల్ అవుద్ది, ఎక్కడ పడితే అక్కడ ట్యాప్స్. ఒకప్పుడు వాటర్ కావాలంటే బాడీ మొత్తం కదిలేది, ఇప్పుడు ఫింగర్స్తో వాటర్ వస్తున్నాయి. రైటా రాంగా? ఇది తిప్పడం కూడా కష్టం అని చెప్పి ఈ మధ్య ట్యాప్స్ ఏంటో తెలుసా? అవి కూడా లేదు, జస్ట్ సెన్సార్స్ అంతే, దాని కింద పెడితే చాలు. ఎందుకు మళ్ళీ తిప్పడం, అన్ని క్యాలీస్ మనకు ఖర్చు ఎందుకు? ఒకప్పుడు టీవీ చూడాలన్నా కూడా క్యాలరీలు ఖర్చు అయ్యేవి తెలుసా మీకు? టీవీ దగ్గరికి వెళ్ళి ట్యూనింగ్ చేంజ్ చేసి రావాలి, వాల్యూమ్ పెంచాలన్నా తగ్గియాలన్నా అక్కడికి వెళ్ళి రావాలి. బై ఛాన్స్ యాంటీనా టీవీలు గుర్తున్నాయా? కాకొచ్చి వాళ్తే ఇల్లు ఎక్కాలి, దాన్ని అటు తిప్పాలి ఇటు తిప్పాలి, ఎంత ఖర్చు అయ్యేవి క్యాలరీసు. ఇప్పుడు మన ఇంట్లో టీవీ మీరు గమనించండి, మనలో కూడా చాలామంది అదే చేస్తాం. టీవీ రిమోట్ చేతిలో ఉంది,
టీవీ రిమోట్ మనకు కావాల్సిన ఛానల్ ఉంది, మనకు కావాల్సినంత వాల్యూమ్ ఉంది, తీసి పక్కన పెట్టి ఇలాగే పట్టుకొని కూర్చుంటాం. ఎందుకో తెలుసా? మళ్ళీ కావాలంటే చెయ్యి ఇలా వెళ్ళాలిగా. రైటా రాంగా? అంటే రిమోట్ని కూడా పక్కన పెట్టినంత బద్దకస్తులం అయిపోయాం మనం. ఒకప్పుడు బట్టలు ఉతకాలంటే ఎన్ని క్యాలరీలు ఖర్చు అయ్యేవి. ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయడం, స్విచ్ ఆన్ చేయడం, సరే అది ఉతికేసింది, తీసి ఆరేయడానికి పని మనుషులు. చాలామంది ఇళ్ళల్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, చాలామంది ఇళ్ళల్లో అది ఆరేయడానికి కూడా పని మనుషులను పెడుతున్నారు. సో ఇప్పుడు మనం చేయాల్సిన పనులన్నీ మిషన్లు చేస్తున్నాయి, మరి ఫుడ్ కూడా మిషన్కే పెట్టాలిగా. అర్థమైందా నేను చెప్పింది? ఫుడ్ కూడా మిషన్లకే పెట్టాలి కదా. మన పనులన్నీ మిషన్లకి ఎంగేజ్ చేసాం, మరి ఫుడ్ మనమే తింటున్నాంగా. ఒకప్పుడు ఫుడ్ తిని దానికి తగ్గ పని చేసేవాళ్ళు, ఇప్పుడు ఫుడ్ తింటున్నాం, పనిని ఎంగేజ్ చేస్తున్నాం, కాబట్టి బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది. సింపుల్ లాజిక్. సో మన బాడీని కొంచెం అలిసిపోయేలా చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, మనం తీసుకునే ఫుడ్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది తినడం, ఎంత పడితే అది తినడం. సో నేను ఒక పాయింట్ చెప్తాను, ఏం చేసేస్తా, ఒక 10 నిమిషాల్లో క్లోజ్. డన్నా సార్? 10 మినిట్స్, బికాజ్ లంచ్ టైం అవుతుంది. ఏం చెప్పా? ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తా, ఈ ఒక్క పాయింట్తో మీకు 50% సొల్యూషన్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఫుడ్ తినేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దాన్ని పైకి తీసుకెళ్ళి 1 or 3 seconds ఆలోచించాలి. ఈ ఫుడ్ నా బాడీ లోపలికి పంపిస్తే ఇది నాకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్, స్వీట్ నా కళ్ళ ముందు ఉంది, నేను ఆలోచించా ఇది నాకు మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? స్వీట్ మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అని మనకు తెలుసు. చెడు చేసేదాన్ని వదిలేయండి అని నేను చెప్పట్లా, చెడు చేసేదాన్ని ప్రసాదంలా తినాలి. గుర్తుపెట్టుకోండి, స్వీట్ అంటే నాకు ఇష్టం, కానీ అది నాకు చెడు చేస్తుంది, నేను దీన్ని ఏం చేయాలి? ప్రసాదంలా తినాలి. గుళ్ళో ప్రసాదం ఎందుకు పెడతారు? చెడు చేసేదాన్ని ప్రసాదంలా తినాలి, మంచి చేసేదాన్ని అన్లిమిటెడ్గా తినాలి. ఈ ఒక్క మార్పు మీరు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. అండ్ 3వ పాయింట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మన హ్యాబిట్స్ని కొన్ని మార్చుకోవాలి. ఏం హ్యాబిట్స్ మార్చుకోవాలి అంటే, ఈ మధ్య లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే, ఫుడ్ పరంగా డిసిప్లిన్ లేదు. తిట్టుకోద్దా, అదే పాయింట్ పట్టుకున్నానని. ఫుడ్ పరంగా టైమింగ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, స్లీప్ ప్యాటర్న్లో టైమింగ్ మెయింటైన్ చేయాలి, మన పనులు మనం చేసుకునేలా ఉండాలి. సో మన లైఫ్ స్టైల్లో రొటీన్గా కొన్ని అలవాట్లని ఫిక్స్ చేయాలి. అది మనం డీప్ నాలెడ్జ్ అది యాక్చువల్గా. సో ఇవన్నీ కూడా యాజ్ అ వెల్నెస్ కోచ్గా మేము ఎడ్యుకేట్ చేస్తాం. సో ఇప్పుడు మీ రిపోర్ట్స్లో ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్నారో ఆర్ ఎవరైతే ఎక్కువ ఫ్యాట్లో ఉన్నారో సో దాన్ని తగ్గించడం కోసం యాక్చువల్గా మేము డీల్ చేసేదంతా కూడా న్యూట్రిషన్ మీద డీల్ చేస్తాం. బట్ ఇక్కడ నేను ఎవరికి కూడా పర్సనల్గా నేను న్యూట్రిషన్ని ప్రమోట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను మీకు టిప్స్ ఇవ్వడానికి వచ్చాను కానీ దాన్ని సేల్ చేయడానికి రాలా, టు బీ ఫ్రాంక్. సో మీరు బై ఛాన్స్ మీకు మీ వాల్యూస్ని చేంజ్ చేసుకోవాలి, ఈ ఎడ్యుకేషన్ మీకు ఇంకా కావాలి అంటే ఎవ్రీడే ఈవినింగ్ 7:30 to 8:10 వర్చువల్గా ఎడ్యుకేషన్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను 12 o'clockకి స్టార్ట్ చేసా మాట్లాడడం, 1 o'clock 1 hour మాట్లాడాను. నేను సార్ని అడిగా ఆల్రెడీ, సార్ ఎంతసేపు సార్ నా టైం అని. సార్ 1 hour అన్నారు. నేను 1 hourలో ఫినిష్ చేసేయాలి, ఎందుకంటే టైం సెన్స్ నాకు ఉండాలి ఫస్ట్. డన్నా? సో ఏం చెప్పా? సో ఇప్పుడు నేను ఈ 1 hourలో ఏదైతే విషయాలు చెప్పానో ఒక 10% అయినా మీకు యూజ్ అయ్యేలా ఉన్నాయా, టైం వేస్ట్ అయిందో? యూజ్ అవుతాయి. సో ఎవ్రీడే 40 minutes ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము ఎవ్రీడే. నేను ఉండేది ఎక్కడ? ఆ ఎడ్యుకేషన్ కోసం మీరు ఆదిలాబాద్కి రావాలి. పాసిబిలిటీ ఉందా? లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఈ సార్ని అడిగా, సార్ వీళ్ళందరూ ఒకే దగ్గర సార్ అంటే, లేదు సార్ ఆంధ్ర, తెలంగాణ అండ్ తమిళనాడు నుంచి కూడా వచ్చారని చెప్పారు. సో నాన్ లోకల్ పీపుల్కి మేము వర్చువల్గా జూమ్ అనే యాప్ ఒకటి ఉంటుంది, ఐడియా ఉందా మీకు? జూమ్. సార్ బాగా వాడుతున్నారా? మీలో భాగమే. సో మేము కూడా జూమ్లో నాన్ లోకల్గా ఉన్న పీపుల్కి ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పానో ఎవ్రీడే ఒక్కో పాయింట్ మీద డీప్ ఎడ్యుకేషన్ ఇస్తాం. అండ్ ఈ న్యూట్రిషన్ ఏ విధంగా సపోర్ట్ అవుద్ది, పొరపాటున ఎవరైనా
మన రిపోర్ట్స్ని మార్చుకోవాలి అంటే ఈ న్యూట్రిషన్ ఏ విధంగా సపోర్ట్ అవుద్ది ఏంటి ప్రతి ఒక్కటి కూడా ఎడ్యుకేట్ చేస్తాం. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మా జూమ్ సెషన్ యాడ్ అవ్వచ్చు. మండే టు సాటర్డే ఎవ్రీడే ఉంటుంది. ప్రతిరోజు డిఫరెంట్ టాపిక్. అక్కడ కవర్ చేసేది 3 థింగ్స్. లైఫ్ స్టైల్ని ఏ విధంగా మార్చుకోవాలి, ఆహార పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మన అలవాట్లను ఏ మార్చుకోవాలి, అండ్ 4th థింగ్ మన లైఫ్లో ఉన్న స్ట్రెస్ని ఏ విధంగా తగ్గించుకోవాలి. యాక్చువల్గా మన బాడీ కంట్రోల్లోకి రావాలి అంటే మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆ సెషన్లో మేము నేర్పిస్తాం. ఎవ్రీడే 7:30 to 8:10. సో మీకు ఎవరికైనా కూడా యాడ్ అవ్వాలి అనుకుంటే సార్ నా నంబర్ ఇవ్వచ్చా? నో ప్రాబ్లమా? నా నంబర్ నోట్ చేసుకోండి. 630-4797-387. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 630-4797-387. నా పేరు వచ్చి శ్రీనివాస్ రెడ్డి. ఇదే నా వాట్సాప్ నంబర్ కూడా. సో మీకు జూమ్ లింక్ కావాలి అనుకుంటే ఆ వాట్సాప్లో నాకు జస్ట్ హాయ్ అని చెప్పి మీ పేరు పెట్టి అండ్ మీరు ఎక్కడి నుంచో మీ ఊరు పేరు పెట్టేసి జూమ్ లింక్ సెండ్ చేయండి అని చెప్పండి. నేను సేవ్ చేసుకుంటా. సో నేను బ్రాడ్కాస్ట్ లిస్ట్లో యాడ్ చేసేస్తాం. సో నేను బ్రాడ్కాస్ట్లో పంపిస్తాను కాబట్టి నా నంబర్ మీ దగ్గర సేవ్ అయ్యి ఒక కన్వర్జేషన్ అయితేనే బ్రాడ్కాస్ట్ నుంచి షూట్అవుట్ అవుద్ది, లేదంటే అవ్వదు. అందుకే నేను నా నంబర్ ఇచ్చేస్తాను మీకు. సో నేను సేవ్ చేసుకొని మీకు బ్రాడ్కాస్ట్లో పంపిస్తాను. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి ఆర్ వాల్యూస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఏ విధంగా న్యూట్రిషన్ మొదలు పెట్టాలి ఏంటి ఎవ్రీథింగ్ నేను పర్సనల్గా గైడ్ చేస్తాను. డన్. ఇంకొక లాస్ట్ 2 minutes ఒక స్టోరీ చెప్పి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. డన్నా? డన్. సో ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్గా జరుగుద్ది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇది? మనం అనుకునేవన్నీ జరగవు, దానికి రివర్స్లో జరుగుతూ ఉంటాయి. గమనించారా? సో ఒక చిన్న స్టోరీ. మనం ఏమనుకుంటామంటే లైఫ్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు, డౌన్లో ఉన్నప్పుడు దేవుడు నాకే కష్టాలు ఇస్తాడు. నేను రిలీజియస్లోకి వెళ్ళట్లేదు. హిందూ అయితే హిందూ దేవుడు, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ దేవుడు, ముస్లిం అయితే ముస్లిం దేవుడు, అందరూ ఒకటే. సో మనం బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడే ఎక్కువగా దేవుడిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కువ గుర్తురాడు, తిట్టుకోద్ది నిజం. సో ఎప్పుడైతే బాధలు కష్టాలు వస్తాయో, స్ట్రగుల్స్ ఎక్కువగా వస్తాయో దేవుడిని బ్లేమ్ చేయడం మొదలు పెడతాం. దేవుడు నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. సో వాస్తవంగా ఒక స్టోరీ చెప్తాను. మీ లైఫ్ ఎప్పుడైనా స్ట్రగుల్స్లో ఉంటే ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడంటే మనకి తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ ఇలా ఉన్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేవి? రాజ్యాలు, రాజులు, కింగ్డమ్స్ అండ్ కింగ్స్. డన్నా? సో ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు, చాలామంది మంత్రులు ఉన్నారు. కానీ ఒక మంత్రి అంటే ఈ రాజుకి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే ఈ మంత్రి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు. ఏం జరిగినా మన మంచికేనో ఒక యాటిట్యూడ్, నో ప్రాబ్లం యాటిట్యూడ్. ఏం జరిగినా మన మంచికే. సో అక్కడ ఏం జరిగినా పక్కనే ఉండి రాజుకి ఏం చెప్తాడంటే నో ప్రాబ్లం అని చెప్తూ ఉంటాడు. సో దాన్ని ఏమంటామంటే కనుక నో ప్రాబ్లం యాటిట్యూడ్. గుర్తుపెట్టుకోండి. సో ఏం జరిగినా నో ప్రాబ్లం అంట పాజిటివ్గా మాట్లాడతాడు. కాబట్టి ఈ రాజుకి ఈ మంత్రి అంటే చాలా అభిమానం ఎక్కువ. సో ఒకరోజు ఏం జరుగుద్ది అంటే తను యాపిల్ తినడం కోసం యాపిల్ తీసుకుంటాడు. యాపిల్ని నైఫ్తో కట్ చేస్తూ ఉంటాడు. రాజుల నైఫ్లు ఎలా ఉండేవి? చాలా షార్ప్గా ఉండేవి. సో ఇలా యాపిల్ని పట్టుకుని కట్ చేసే ప్రాసెస్లో అనుకోకుండా నైఫ్ స్లిప్ అయ్యి ఈ ఏలు కట్ అయిపోద్ది, ఈ బొటన్ వేలు కట్ అయిపోద్ది. సో బొటన్ వేలు తెగి కింద పడిపోయి బోళ్ళంత రక్తం కారుతూ ఉంటుంది. పక్కనే ఉన్న మన మంత్రికి ఏం అలవాటు? నో ప్రాబ్లం అంటాడు. ఏం జరిగినా మన మంచికే అంటాడు. కింగుకి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? కింగు ఏలు పోతే నీకు నో ప్రాబ్లమా? ఈ ఈగో హట్ అయిపోయి విపరీతమైన కోపం వచ్చేసి అక్కడున్న సైనికుల్ని పిలిచి ఈ మంత్రి నా ఏలు తెగిపోతే నా బ్లడ్ కారితే నో ప్రాబ్లం అంటాడు. దీన్ని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేయండి అంటాడు. సో దీన్ని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేస్తాడు. అప్పట్లో రాజులకి ఏం అలవాటు అంటే అడవిలోకి షికార్కి వెళ్ళడం అలవాటు. సో ఎప్పుడు వెళ్ళినా రాజు ఎప్పుడు వెళ్ళినా కూడా మంత్రిని తీసుకెళ్తూ ఉండేవాడు. మంత్రి జైల్లో ఉన్నాడు, రాజు ఒక్కడే వెళ్ళిపోతాడు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అడవిలో ఒక జాతి నరుణ్ణి బలి ఇవ్వడం కోసం ఒక ట్రాప్ వేసి ఉంచుతారు. మన రాజు ఆ ట్రాప్లోకి వెళ్ళి ఇరుక్కుంటాడు. సో తీసుకొని వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ డే సూర్యుడు వచ్చిన తర్వాత హెడ్ కట్ చేయాలి.
సో నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యుడు వస్తాడు. సో తిన్ని మొత్తం కట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో అక్కడ ఎవరో వచ్చి రాజు అక్కడ ఉన్న మెయిన్ పర్సన్కి చెప్తారు, సో ఈ రాజును వదిలేసి వెళ్ళిపోమని చెప్తారు. సో అక్కడ ఉన్న వ్యక్తి తినకి ఏం చెప్తాడు అంటే, మన దేవుడికి మనం బలిచ్చే అతను పర్ఫెక్ట్గా ఉండాలి, తినకి ఏం లేదు. సో ఇలాంటి వ్యక్తిని మనం బలిస్తే మన దేవుడికి కోపం వస్తుంది, అలాంటి వ్యక్తి బలికి సరిపోడు అని చెప్తే తను వదిలేస్తారు. సో వచ్చిన తర్వాత చాలా బాధగా కూర్చుంటాడు తను రాజు. ఎందుకంటే నిన్న నా ఏలు కట్టయింది కాబట్టి ఈరోజు నా పీక కట్టవలేదు, నా మంత్రి అదే కదా అన్నాడు, ఏం జరిగినా మన మంచికే, నో ప్రాబ్లం అని. సో అనవసరంగా నేను మంత్రి మీద కోపం పడ్డాను, జైల్లో వేసానని చెప్పి చాలా బాధతో ఆ మంత్రిని తీసుకొచ్చి జరిగిందంతా చెప్తాడు. సో అనవసరంగా నేను నీ మీద కోపడ్డాను, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్తే మంత్రి ఏం చెప్తాడంటే, నో ప్రాబ్లం, మీకు నా మీద కోపం రావడంలో మంచి జరిగింది అంటాడు. నీ మీద కోపడితే నీకే మంచి జరిగింది అంటే, నా మీద కోపం వచ్చింది కాబట్టి నేను జైల్లో ఉన్నా, నా మీద నీ కోపం రాకపోతే నువ్వు నన్ను తీసుకెళ్లేవాడివి వేటకి, నీతో పాటు నేను దొరికేవాడిని, నీకు ఏం లేదు కాబట్టి వదిలేశాడు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు పీకపోయేది అంటాడు. సో మన లైఫ్లో కూడా ఏదైనా జరగకూడనిది జరిగితే ఏదో మంచి జరగడం కోసమే. సో మన దేవుడు మనకి స్ట్రగుల్స్, ఛాలెంజెస్ ఎందుకు ఇస్తాడు అంటే మనల్ని స్ట్రాంగ్ చేయడం కోసం. డన్. సో ఇది నా సైడ్ నుంచి. సో ఈ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నా మాటల నుంచి ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్, 9848030089.